సునామీ కూడా తాకని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మురుగన్గా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలు ఉన్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు శూరపద్మం అనే రాక్షసులను సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడిది చేసినట్లు స్థల పురాణం. సుబ్రహ్మణ్య స్వామి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్య స్వామి అతనిని సంహరించి ఆ అసురుడిని కోరిక మేరకు 2 భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు, అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసురుడు శూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట. అందుకే ఇక్కడ స్వామివారు తన ముద్దులలికే రూపంతోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది. సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని కొండ శిఖరాలపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూరులో ఒకచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూది అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించతరము కాదు. అంతేకాదు ఇక్కడ విభూది మహిమానిత్వమైనదని భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే 2006లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామివారి శక్తి అంటూ భక్తులు చెబుతారు. 1646 నుంచి 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకు వెళ్లిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాన్ ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు. అలాగే సముద్రంలో వెతగ్గా విగ్రహం బయటపడుతుంది. దీంతో దానిని మరల ఆలయంలోకి ప్రతిష్ఠ చేశారు. ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరువాయుదురై మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట. తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట. పేదవాడైన దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూదిని పంచేవాడు. వారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూది బంగారు నాణాలుగా మారేది. ఇది తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకొని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు. అప్పటి నుంచి స్వామి విభూదిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. దీనిని నుదుట ధరించడం, ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు.